ఆయన ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా బాబాయ్ వాళ్ళు ఏట్లో కొడాలు వేస్తున్నారు. ఇంకా కొడాలు ఎత్తడానికి ఏట్లోకి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా మా బావ, మా మామ, మా అన్నోళ్ళు, మా బాబాయ్ తమ్ముడు అందరం అయితే వెళ్ళిపోయాము ఏట్లో కొడాలు ఎత్తడానికి. ఇక చిన్నగా ఏట్లోకి కూడా వెళ్ళిపోయాం అనమాట. ఆ ఏట్లోకి వెళ్ళిపోయినాక ఇంకా ఏట్లోకి కూడా వెళ్ళిపోయాం. ఇంకా కొడాలు అయితే ఎత్తుతున్నారు అనమాట మా బాబాయ్, మా తమ్ముడు. ఇంకా కొడాల్లో చేపలు ఎట్టబడుతున్నాయో, కొడాలు ఎత్తుతారు అని నేను ఇప్పుడైతే చూపిస్తాను గాయస్. చాలా మందికి అయితే కొడాలంటే ఏందో తెలియదు. వాళ్ళ కోసమే గాయస్ ఈ వీడియో. మీరు ఇంకా ఆ కొడలు ఏంది, ఆ కొడల్లో చేపలు ఎట్టబడుతున్నారు అనేది మీకు కూడా డౌట్ ఉండొచ్చు. నేను ఇప్పుడు అయితే చూపిస్తాను క్లియర్ గా ఈ వీడియోలో. ఇదిగో చూడండి, మా బాబాయ్ కొడం ఎత్తాడు. ఆ కొడంలో అయితే ఏం లేవన్నమాట ఆ చేపలు. ఇప్పుడు మా తమ్ముడైతే కొడంలో అయితే ఒక జిలేబీ ఉంది, ఇంకొక కొడంలో అయితే ఒక కొరమీను ఉండింది గాయస్. అసలుకి చేపలు ఏమి లేవు గాయస్. ఆ కొడాలు ఎత్తి 2 రోజులు అవుతుంది అనమాట. మేము ఫస్ట్ రోజే కానీ వచ్చుంటే చేపలు ఉండును. ఇంకా ఆ కొడాలు కూడా ఎవరు ఎత్తేసి చేపలు కూడా తీసుకెళ్లిపోయారు దొంగనా కొడుకులు. ఒకసారి ఆ కొరమీను చూడండి, కొడం గుద్దుకొని బాగా నలిగిపోతుంది తలకాయ అయితే. మనకి చేపలు పడినవి అయితే ఇవి గాయస్. ఒక కొరమేను 2 జిలేబులు అనమాట మనకు పడింది. ఇక మీకైతే కొడం చూపిస్తా ఉన్నాను గాయస్. కొడంలో అయితే చేప ఇటు ముందుకెళ్తుంది. ఇంకా బయటకు వచ్చేదానికి ఉన్నదన్నమాట చేప అయితే. ఏ చేప అయినా సరే, గిండైనా, కొరమేనైనా, జిలేబీ అయినా సరే బయటకు వచ్చేదానికి ఛాన్స్ ఉండదన్నమాట ఏ చేప కూడా. ఇంకా ట్రాక్టర్లకి కొడాలన్నీ ట్రాక్టర్కి ఎత్తుకొని ఇంకా మేము వేరే దిగడ వేసేదానికైతే వెళ్ళామన్నమాట. కొడాలు కూడా వేరే దిగడ వేసేసి ఇక మేము కూడా ఇంటికి వచ్చేసాం అనమాట. ఈ వీడియో తెలియని వాళ్ళ కోసమే పెట్టాను గాయస్ కొడవ అంటే ఏందో అని. మీరు నాకు తెలిసిన వాళ్ళు అయితే బ్యాడ్ గా పెడుతున్నారు గాయస్ కామెంట్. దయచేసి పెట్టకండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి గాయస్, అంతేగాని ఎలాగ కామెంట్ అయితే పెట్టకండి. సరే, ఉంటాను, బాయ్.